నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోనే జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణంలోనే ఐ లవ్ కావలి జాతీయ జెండా ఐకాన్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు తిరువిధి ప్రసాద్ మాట్లాడుతూ కావలి పట్టణంలోనే 100 అడుగుల జాతీయ జెండా, మహాత్ముల చిత్రపటాలు, ఐ లవ్ కావలి అంటూ దేశ కీర్తిని పెంచిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం నేడు కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకి ప్రసాద్, జనిగిర్ల మనోహర్, పాదర్తి నాగరాజ్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన పట్టణాన్ని మనకు ఇంత తయారు చేసినందుకు మనం ఈ పట్టణాన్ని ప్రేమించాలి, ఈ రాష్ట్రాన్ని ప్రేమించాలి. ఈ దేశంలో ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా ఉన్నందుకు మన దేశాన్ని మనం గౌరవించి ఈ దేశం కోసమే మనం కష్టపడి పనిచేయాలని ఒక మంచి లక్ష్యంతో, మంచి ఆశయ ఆలోచనతోటి రానున్న భావి తరాల కోసం ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా ఇంతమ శాసనసభ్యులు ఈరోజు మనందరం కూడా ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేంత ఆలోచన మనకి ఇచ్చినందుకు వారికి చేతులు తోటి నమస్కరిస్తా ఉన్నాం. అదేవిధంగా మన జాతిపిత మహాత్మా గాంధీజీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యంలో గత ప్రభుత్వాలు ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పంచాయతీ వ్యవస్థలో గ్రామీణ అభివృద్ధి బాగా జరగాలి, ఆ గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని చెప్పినని ఒక మంచి ఆలోచనతో ఇచ్చున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది అంటే ఆ రోజు కలలు కన్నటువంటి జాతిపిత దేశం కోసం స్వాతంత్రం చేసుకొచ్చి క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, అదేవిధంగా దండి శాంతి యాత్ర, అనేక ఎన్ని కార్యక్రమాలు చేసినా శాంతియుత మార్గంలో, హింస వద్దు అహింస మార్గంలోనే ఒక మంచి ఆలోచనతో తీసుకొని రాగలిగారు. కాబట్టి ఈరోజు మనకు ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ఒక ప్రపంచ దేశ ఐక్యరాజ్య సమితిలో మంచి పేరుంది. కాబట్టి మనందరం కూడా అదే పందాలో ఆయన కళలు కన్నటువంటి శాంతియుత మార్గంలో ముందుకు వెళ్లి ఇంకా అభివృద్ధి చెందే విధంగా కృషి చేసేదానికి ఈరోజు మరొకసారి ఆ మహనీయులను ఒక తలుచుకొని మనందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. జోహార్ జాతిపిత మహాత్మా